తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి అసత్య ప్రచారాలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని గతంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమని విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ నివేదికతో చంద్రబాబు చెప్పేవారిని పచ్చి అబద్ధాలని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. దేవుడి నైవేద్యాన్ని కూడా వదలకుండా తన ధనదాహం కోసం అపచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో ఆయనకున్న ఆ దుర్బుద్ధితో ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకుని 320 రూపాయలకి కొంటున్న నెయ్యి ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్న ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని అవునా మేము దాన్నే తెచ్చి పెడతాం. వస్తువులు తెలుస్తాయి అంటున్నాం. సిబిఐ ఏం ఫైండింగ్స్ తెలుస్తాయి అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన నెల నైవేద్యం చేస్తున్నాడు, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలే చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యవసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఒక పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు అవసరాలు తీర్చడానికి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్. వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఎంతసేపు దాటవేత దూరం చేస్తూ కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో చెల్లి వాళ్ళనే తుడుచుకోమని చెప్పే రకం తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం. రండి చర్చిద్దాం అంటే రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడారు కదా, మరి ఎందుకు దానికి వెనకేసుకొస్తున్నారు? మా పార్టీ మేమందరం మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం. ఓ పక్క ప్రజా సమస్యలు జరగాలి, ఓ పక్క దీని మీద చర్చ జరగాలి. రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ టోటల్గా లోపభూయిష్టంగా ఉంది. ప్రజా అవసరాలు తినలేదు. అమరావతితో పాటు వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చేయాలని ఆలోచన చంద్రబాబుకు ఉంటే తక్షణం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తశుద్ధిని చూపించాలని వైసీపీ మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చంద్రబాబు ఆపేసినట్లు తెలిపోయిందని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించాల్సిన చంద్రబాబు 20 టీఎంసీల కోసం ఎందుకింత రాద్ధాంతం అని మాట్లాడడం రాయలసీమకు వెన్నుపోటు పడడమని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం అనేది కూడా మరి అనంతపురం అంటే శ్రీశైలం ప్రాజెక్టు పైన కూడా రాయలసీమకు సంబంధించిన, ఎందుకంటే మొదటి నుంచి కూడా రాయలసీమ అనేది కూడా చాలా కరువు పీడిత ప్రాంతం. తాగునీరు ఇక్కడ కరువే, తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇక్కడ కరువేనమడి కూడా ఆత్మహత్యలు వలసలు కూడా ఎక్కువ రాయలసీమ జిల్లాలో కూడా. ఈ జిల్లాలను కూడా కాపాడాలని చెప్తే ఏదని కానీ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా గాలేరు నగరి కావచ్చు, వెలుగొండ కావచ్చు, తెలుగుగంగ కానీ అంటే హంద్రీ నీవా ఇవన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం డ్యామ్ పైన కూడా ఆధారపడి ఉండేది. అందుకోసమే ఈ శ్రీశైలం డ్యామ్కు నీళ్ళు వచ్చాయి, కానీ తుంగభద్ర డ్యామ్కి నీళ్ళు వచ్చే దాంట్లో ఆల్మట్టి ఇవన్నీ కూడా ఎక్కువ కూడా అడ్డంగా ఉండేది. తర్వాత దీన్ని కాపాడే దాంట్లో కూడా అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు అనేది కూడా అందరినేవ కానీ గాలి అనేది కానీ కొన్ని ఊరికే ప్రారంభం చేశాడు, కానీ దానికి ముందుకు తీసుకోబోయే దాంట్లో మాత్రం అంత ముందుకు తీసుకోలేకపోయాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం అనే దాంట్లో కూడా నాయకత్వం వహించేదే కాదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ జిల్లాల్లో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా తగినంత కూడా నీళ్లు ఉండాలంటే ఈరోజు అనేది కూడా చేయాలంటే మొట్టమొదటిగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే ఈ ప్రాజెక్టుకి నీళ్లు పోతాయో పోతిరెడ్డిపాడు అనేది కూడా అప్పుడు 11,000 క్యూసెక్కులు అంటే
దినానికి 1 టీఎంసీ సామర్థ్యం మాత్రం పోతిరెడ్డిపాడు నుంచి కూడా పోయేది. దాన్ని ఒకే మారు కూడా 11,500 నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచి దినానికి రోజుకు 4 టీఎంసీలు బయటకు పోయేటట్లు కూడా చేసి ఈ ప్రాజెక్టులకు అనేది కూడా ఒక నీరు అనేది కూడా ఏకదాటిగా పోయేదానికి కూడా చేయడం కూడా జరిగింది. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా విడిపోయిన తర్వాత ఎలా అయితే మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు పై దిక్కు అనేది కూడా డ్యాములు కట్టి కొత్త ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ పెడుతున్నాయో తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు కూడా వెంటనే కూడా కొత్త ప్రాజెక్టులు అంటే నెట్టంపాడు కల్వకుర్తి యొక్క ఎత్తిపోతల పథకాన్ని సామర్థ్యాన్ని కూడా పెంచడం, అలాగే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, దిండి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చేసేసి అలా తర్వాత హైడల్ ప్రాజెక్టు వలన కూడా ఒక రోజుకి 8 టీఎంసీలకు మించి 8 నుంచి 10 టీఎంసీలకు ఒక రోజుకే 780-800 అడుగుల నుంచి కూడా ఎత్తిపోసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు ఆ పొద్దు కేసీఆర్ వారందరూ కూడా ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. దాన్ని అడ్డుకునే దాంట్లో 2014 నుంచి 19 వరకు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం మాదిరి ఆ రోజు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించేది, జనసేన ఇవన్నీ 3 భాగస్వామ్య పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పే దాంట్లో కానీ లేకపోతే దాన్ని అడ్డుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించనమాట మాత్రం వాస్తవం. ఉన్న కూటమి ప్రభుత్వం రాయలసీమ పట్ల శత్రుభావాన్ని కలిగి ఉంది. రాయలసీమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా దానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని అటు బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు రహస్యంగా మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏందయ్యా అంటే రాయలసీమ నేలకు నీళ్ళు అందకూడదు, రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రాకూడదు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి, మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం, పనులు ఆపేయడం, చివరికి ఇంకా చాలా దూరం వెళ్ళి ఆయన రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పనికి వస్తుంది 20 టీఎంసీల నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి. రాయలసీమ ప్రజలు దీన్ని గమనించాలి. మనల్ని మభ్యపుచ్చి ఎవరి పరిపాలన వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఆఖరికి స్పష్టమైన అవగాహన ఉండాలి, పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం వినయంగా. హంద్రినీవా యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు జీవో ఇష్యూ చేసి ఆ పని కార్యక్రమాలను మొదలుపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి మళ్లించడం అన్నది ఏ విధంగా కరెక్టో ఈ ప్రభుత్వం చెప్పాలా. ఇది ద్రోహ చింతన తప్ప ఇంకోటి కాదు. కార్లకు అయ్యే డీజిలు, కరెంటు బిల్లులు, లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కి అయ్యే పేపర్లకు అయ్యే ఖర్చుల్ని లెక్క వేసి హంద్రినీవాకు డబ్బులు ఇచ్చినామని చెప్తే మేము నమ్మాలా. ఈ రోజున ఏలూరు జిల్లా భీమడోలులోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి సంస్కృతి సమ్మేళనంగా కొనసాగుతున్నాయి. రాత్రి ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామానికి చెందిన చిన్నారులు శాస్త్రీయ, జానపద, సినీ గీతాలకు లయబద్ధంగా నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. హాజరైన భక్తులు, గ్రామస్తులు కర్తాల ధ్వనులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ లీలాకృష్ణ, ఈతకోట సత్యకృష్ణ, తుమ్మల ఉమామేశ్వరరావు, వద్దినేడి కపిరాజు, గోపిశెట్టి రమేష్, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, డాన్స్ మాస్టర్ రాయేష్ తదితరులు పాల్గొన్నారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే విశ్వ వినోదిని నందనుతే గిరివరవింద శిరోధిని హాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే.
రెడీగా ఉండాలి. పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులు పొందుకుంటూ మరి మన గ్రామం నుంచి మరి సినిమాలో నటించేదానికి పిల్లల్ని సెలెక్ట్ అయ్యారంటే చాలా గొప్ప విషయం. వల్ల ఒక్కసారి మన పిల్లల్ని ఆ స్టేజ్ మీద లేకుంటే ఆ స్క్రీన్ మీద చూసుకుంటానికి పేరెంట్స్ చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లలు అందరూ ఎంతో దానికి ఓపిక కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. త్వరలో NH-216 నర్సాపురం బైపాస్ రోడ్డు వశిష్ఠ వారధి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. NH-216 4వ రహదారిగా అభివృద్ధికి అధికారుల అంగీకారం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. అసెంబ్లీ ఆవరణలో చేనేత వస్త్ర ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని పిలుపు. ఉభయ గోదావరి జిల్లాలో డ్రైనేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్న మంత్రి అచ్చెన్నాయుడు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.